నేను ఎక్కడ వాలిపోయాను రా? ఆ ఇల్లే నన్ను వాల్ చేసింది. బీచ్ అన్నారు, ఇదేదో ఇల్లులా ఉంది. ఈ ఇంటి వెనకే ఆ బీచ్ ఉంది. దానిలో ఉన్న ఇల్లు కూడా భయంకరంగా ఉంది. హే నందిని, ఈ ఇంట్లో దెయ్యం ఉందని అబద్ధం చెప్తే అందరూ నమ్మేస్తారు. అవునవును. వచ్చేసాను మేడం. షార్ట్ కి రెడీ చేయండి రాఘవ్. ఈ ఇంటి ముందు 2-3 షార్ట్స్ తీసి ఆ తర్వాత బీచ్ కి వెళ్ళిపోదాం. ఓకే, రెడీ 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 రాఘవ్. మేడం తను లోపలికి రమ్మనండి. కెమెరా స్టార్ట్ చేయండి రాఘవ్, తను వస్తుంది. ఓకే, రన్నింగ్ యాక్షన్. ఏమండి, జాకీ జాన్ హైట్ లో ఉంటే మీరు ఆయనలాగే దూకుతారా? మేడం రాఘవ్, నేనే దూకమన్నాను. మీరే దూకమన్నారా? అయితే ఓకే. యాంకర్ మేడం, దూకేటప్పుడు కొంచెం చెప్పి దూకండి, అప్పుడే మీ దూకుని కరెక్ట్ గా షూట్ చేయగలను. ఒక నిమిషం మేడం. గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారంటే నువ్వే దిగేలాగా అందంగా ఉన్నావు, అతి చేయకుండా ఉంటే పైకి వస్తావు. రెడీ మేడం? గ్రీన్ టీవీ మీకోసం ఒక కొత్త షోని అందించబోతోంది. దెయ్యాలు ఉన్నాయా లేవా మీరు చూడలేదు, నేను చూడలేదు. దెయ్యాలు నల్లగా ఉంటాయా తెల్లగా ఉంటాయా, చేతులుంటాయా కాళ్ళుంటాయా, నడుస్తూ వస్తాయా పరిగెత్తుకుంటూ వస్తాయా? పరిగెత్తుకుంటూ వచ్చి నుంచునేలా ఉందో. దాని గురించి మనకు ఎవ్వరికీ తెలీదు, కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఈ ఇంటి వెనకున్న బీచ్ లో దెయ్యం. అయ్యో ఏంటి రాఘవ్, అలా ఉన్నట్టు మనం క్రియేట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ అండి ఇది. అవును, స్క్రిప్ట్. అసలు జన సంచారమే లేని ఈ ఇంట్లో ఎన్నో సంవత్సరాల తరువాత మొదటిసారిగా లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందరికీ పాడే. పూజ భయపడి తెరుస్తున్నట్టు తెరు. రాఘవ్, కెమెరా ఆన్. అయ్యో, దీన్ని లవ్ చేద్దామని వచ్చి నేను పడే పాటలున్నాయి. పూజని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంకో డోర్ తెరుస్తుంది. మేడం, ఏంటిది? స్టూల్ పైన కూర్చొని ఉన్నాను మేడం. కిందకి దిగండి. సారీ, గ్రీన్ టీవీ. ముందు కెమెరా పట్టండి. అందరూ ఇలా రండి. ఐశ్వర్య మేడం, ఓ బ్లాక్ క్లాత్ తీసి కప్పుకొని ఆ గోడ వెనక్కి వెళ్ళి నుంచు. పూజ మాట్లాడుతుండగా నువ్వు జర్కని బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళు. ఓకే పూజ, నువ్వు టక్కని టర్న్ చేసి చూసి ఏదో వెళ్ళినట్టు భయపడి బిల్డప్ ఇచ్చి అలా ఫ్రీజ్ అయి ఉండిపో. ఆడియన్స్ తప్పకుండా వెనకాల దెయ్యమే వెళ్ళింది అనుకుంటారు. టిఆర్పి పెరుగుతుంది. ఐశ్వర్య, ముందు పూజ డైలాగ్ చెప్తుంది, నేను చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళాలి. ఓకే మేడం. పూజ గెట్ రెడీ. ఎస్ మ్యామ్. స్టార్ట్ ద కెమెరా. యా, రన్నింగ్. పూజ డైలాగ్. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఇంట్లోకి బ్యాట్స్ వచ్చినట్టు ఇప్పుడైనా ఏమైనా జరగచ్చు. మేడం, ఆ అమ్మాయికి ఎంత పొగరుంటే ముందు పరిగెట్టమంటే డైరెక్టర్ మాట వినకుండా ఇంటి చుట్టూ తిరిగొచ్చి వెనక పరిగెడుతోంది. అయ్యో మేడం, నేను ఇంకా పరిగెత్తనే లేదు. ఏంటి పరిగెట్లేదా? మరి ఇది బ్యాట్స్ రాఘవ్, అటువైపు వచ్చిన బ్యాట్స్ ఇటువైపు వెళ్ళుంటాయి. బ్యాట్సా? అవును, బ్యాట్స్ మేడం. ఇంకా ఏమేమి వస్తాయో. కెమెరా రన్నింగ్ లోనే ఉంది మేడం. ఓకే పూజ డైలాగ్. ఆ తలుపుని మెల్లగా తెరిచినప్పుడు ఐశ్వర్య ఏం నటిస్తుందయ్యా బాబు. రండి, ఇంటి వెనకాల ఉన్న బీచ్కి వెళ్దాం. రాఘవ్, మీరు కెమెరా ఎక్కడ పెట్టుకోండి. పూజ, నువ్వు అక్కడికి వెళ్ళి నుంచు. కెమెరా లో అందులో పెట్టుకోండి. ఒకవైపు పూజ ఉంటుంది, ఇంకోవైపు నేను తీసి పోస్తూ ఉంటాను. ఇది స్టార్టింగ్ టైటిల్ కోసం తీసుకుంటాను, కొంచెం లెంత్ ఎక్కువ. మేడం, చచా బీట్ సౌండ్. ప్రతిదానికి ఒక లాజిక్ చెప్తుంది.
దీన్ని ఏదో ఒక గుళ్ళో హుండీలో వేయమని చెప్పాలి. ఏంటి బాసి మోటార్ సరసం? అయ్యో నా వల్ల కాదురా, వాళ్ళ తోపులాట అయ్యాక లేదు. సారీ నొప్పెట్టిందా? మరి నొప్పటదా? చేసిందంతా చేసి ఇంకా అడుగుతున్నారు. మెల్లగా నేనేమో కొత్తగా తోసానా? ఎప్పుడు ఇలాగే